అబ్బో, ఎన్నడూ లేనిది పెండ్లం మీద ప్రేమ పొడుచుకొస్తా ఉండాది. ప్రేమ కాదు, అనుమానం. అది కనిపించడం లేదంటే ఏదో గూడు పుటాని జరుగుతుందన్న అనుమానం. నువ్వు వరిస్తే భయపడతాననుకుంటున్నావా? అయినా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావేమో. అత్త ఎక్కడికి వెళ్ళిందో చెప్పేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఏందే అత్త అత్త అని ఓ పాట పాడుతా ఉండావు? అది యాడికి పోయినాదో మాకేం తెలుసు? మీకు తెలియదంటే మేము నమ్మం. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం మాకు లేదు. అయినా ఇంట్లో ఉన్నది మీరు, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియాల్సింది కూడా మీకే. అంటే మీ ముగ్గురు కలిసి వెళ్ళలేదా? లేదు, దాన్ని గదిలో పడుకోబెట్టి నేను నా మనవడు నా కొడుకుని ఎత్తుక్కుంటూ పోయిండాం. తిండి నిద్ర అనేసి అన్న అన్న అంటూ ఏడుస్తూ పడుంది. అన్నను వెతుక్కుంటూ వెళ్ళిందేమో. ఇంట్లో మనిషి కనబడకుండా పోయినా పట్టించుకోకుండా పుష్టిగా భోంచేసి పడుకోవడం మీలా మాకు చేత కాదు. అయినా తండ్రి ఆచూకీ తెలుసుకోవడం మానేసి ఆయన కోసం వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళ గురించి ఆరా తీయడం ఏంటో. ఇలాంటి వాళ్ళంతా ప్రేమలు ఆప్యాయతల గురించి మాట్లాడుతూ ఉంటారు. రామమ్మ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అందరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తుంది సిరి. నాకు కూడా అదే డౌట్గా ఉందన్నయ్య. లేకపోతే 2 రోజుల నుంచి అన్నం తినక నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిన అత్త సడన్ గా బయటికి ఎందుకు వెళ్తుంది? ఆ విషయం చెప్పకుండా అక్షయ్ నానమ్మ ఎందుకు కవర్ చేసుంటారు? ఖచ్చితంగా వాళ్ళేదో ప్లాన్లో ఉన్నారన్నయ్య. అదేంటో కనిపెట్టగలిగితే నాన్న ఆచూకీ ఈజీగా తెలిసిపోతుంది. కానీ వాళ్ళ ప్లాన్ని ఎలా కనిపెట్టడం అనేది అర్థం కావడం లేదు. రివర్స్ అటాక్ ఇవ్వాల్సిందే సిరి. అంటే నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ నాన్న నీకు దొరికాడన్నట్టుగా నువ్వు వెళ్ళి మీ ఇంట్లో కాసేపు బిల్డప్ ఇవ్వు. ఒకవేళ మీ నాన్నని దాచింది వాళ్లే అయితే ఖచ్చితంగా వాళ్ళు టెన్షన్ పడతారు. ఒరిజినల్గా మీ నాన్న అక్కడ ఉన్నాడో లేదో అని ఆరాలు తీస్తారు. అప్పుడు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే అన్నయ్య. సూర్య పేరు చెప్పగానే వైషు పడ్డ టెన్షన్ చూస్తే నిజం చెప్పేస్తుంది అనుకున్నాను రా. లాస్ట్ మినిట్లో ఆ సంజయ్ గడ వచ్చి మొత్తం చెడగొట్టాడు. కానీ ఒక్క విషయం అర్థమైందిరా, కొంచెం సెంటిమెంట్ టచ్ ఇస్తే వైషు నిజం చెప్పేస్తుంది. అప్పుడు ఆ సూర్యగాడితో ఆడుకుంటాను చూడు. కోరుకున్నది దక్కలేదు అన్న చిరాక్ కన్నా వాడి ముందు ఓడిపోయానన్న ఆలోచన చాలా భయంకరంగా ఉందిరా. ఒక్క చోట నిలబడినవడం లేదు. ఈ ఫీలింగ్ నన్ను వదిలి వెళ్ళాలంటే ఆ సూర్యకి ప్రశాంతత దూరం చెయ్యాలి. అలా చెయ్యాలంటే ముందు వైషు మనసులో ఏముందో కనిపెట్టాలి. అసలు ఏం చెప్పి వాడు వైషు చేత పెళ్లి ఆపించాడో తెలుసుకోవాలి. ఎలాగైనా వాడి మీద గెలవాలి.
బాస్ మిమ్మల్ని చూస్తుంటే మయసభలో ద్రౌపది చేతిలో అవమానం పాలైన దుర్యోధనలా కనిపిస్తున్నారు బాస్. ఆయన కూడా మీలాగే ఎంతసేపు ద్రౌపది రవీంద్రన్న ఫీలింగ్ లోనే ఉంటాడు గాని ఎందుకు ఆమె నవ్వాల్సి వచ్చిందో ఒక్కసారైనా ఆలోచించాడా బాస్? దుర్యోధనుడు ఆలోచించలేదేమో, ఈ బద్రీనారాయణ ఆలోచిస్తాడు. నాకు అవమానం జరగడానికి కారణమైన ఏ చిన్న విషయమైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ రోజు ద్రౌపది నవ్వి దుర్యోధనుని అవమానించి తప్పు చేసింది. కానీ ఇప్పుడు వైషు మౌనంగా ఉండి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తప్పు చేస్తుంది. ఈ మెంటల్ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. ఏదో ఒక రకంగా వైషుని ఫోర్స్ చేసి నిజం తెలుసుకుంటాను. ఆ సూర్యగాడికి నా అనుకునే వాళ్ళందరినీ దూరం చేసి పిచ్చెక్కించి రోడ్ల మీద పరిగెత్తేలా చేస్తాను. నన్ను ఎంతలా పరిగెత్తించాడో అంతకు రెట్టింపు టార్చర్ వాడు అనుభవించేలా చేస్తాను. త్వరలోనే సూర్యకి పెద్ద ట్విస్ట్ ఇస్తాను. హలో, ఎవరు మాట్లాడేది? నాన్నా, ఎక్కడున్నావు నాన్నా? హలో హలో నానా, నానా మీరు ఎక్కడున్నారు? నాకు మీ మాట సరిగా వినిపించడం లేదు. ఇప్పుడు ఎక్కడున్నారు? హలో హలో నానా, నానా. ఏమైందిరా? అదేంది అట్టా పరిగెడతా ఉండది? మామయ్య ఫోన్ చేశాడమ్మమ్మ. ఏందిరా నువ్వు మాట్లాడేది? కొండాడు ఫోన్ చేసుడేంది? ఆడు తప్పించుకునే అవకాశమే లేదు. ఒకసారి ఆ రౌడీగాళ్లకు ఫోన్ చెయ్యి. నేను చెప్పిన నెంబర్ నుండి కాల్ ఏ ఫోన్కి వెళ్తుందో ట్రేస్ చేసి అడ్రస్ చెప్పు. ఓకే సార్, నెంబర్ చెప్పండి. ఓకే సార్, నేను ఇప్పుడే కనుక్కుంటాను. సార్ చెప్పండి. ఏంట్రా చెప్పేది? చెత్త ఎదవల్లారా. మామయ్య తప్పించుకుంటుంటే మీరేం చేస్తున్నారు అక్కడ? మీ మావయ్య తప్పించుకోవడం ఏంటి సార్? సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ మావయ్య ఇరుగో మా ముందే ఉన్నారు. కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి. మామయ్య అక్కడే ఉంటే సిరి ఫేక్ కాల్ డ్రామా ఎందుకు ఆడింది?
ఏయ్, ఎవరా నువ్వు? ఎవడా నువ్వు? అడిగేది నిన్నే. ఎవడా నువ్వు? అమ్మ సిరి, సారీ నాన్న. నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది నాన్న. లేదమ్మా, నీ వల్ల నీ ప్రేమ వల్ల నాకు మంచే జరిగినది. ఎవరెట్టంటాళ్ళో తెలిసొచ్చినది. నా ప్రేమ గురించి పక్కన పెట్టండి నాన్న. 20 ఏళ్ల నుంచి మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ప్రాణం మీ ఎదురుగా నిలబడింది. ఏందయ్యా ఇదంతా? నన్ను క్షమించు మాదేవి. అయ్యో, నువ్వు నన్ను క్షమాపణ అడుగుడేందయ్యా? అట్ట అడిగితే ఆయు క్షీణం. ఇంకెప్పుడు అట్ట అనమాక.
ఏందయ్యా ఇంద్రాణిని ఎవరు కట్టుపడేసినారు? నన్ను కట్టుపడేసినోళ్లే. అసలేం జరుగుతున్నదయ్యా? మీ ఇద్దరిని ఇట గట్టిపడేసిడేంది? చేసిన పాపాలకి ఫలితం అనుభవించక తప్పదు కదా ఉమాదేవి. మిమ్మల్ని బంధించారంటే ఓకే నాన్న, కానీ అతను కూడా ఎందుకు బంధించినట్టు? సరే, అవన్నీ ఇంటికి పోయి నాకు మాట్లాడుకుందాం. ముందు ఇంటి నుంచి బయటికి పోదాం, పదండి. ఈ అడ్రస్ కనిపెట్టడానికి నాకు హెల్ప్ చేసింది అన్నయ్యే. నా వాళ్లే నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. పగోడివైనా నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. నువ్వు చేసిన సాయం ఈ జన్మకు మర్చిపోలేను బాబు. అయ్యో, అవన్నీ ఇప్పుడెందుకు? ముందు ఇంటికి వెళ్తాం, పదండి. పదండి. ఇంద్రమ్మ, కన్న తల్లివని ఊరుకుంటున్నాను గాని లేదంటే కత్తితో కసి తీర నరికేసేదాన్ని. పుట్టినోళ్ళకి పగోళ్ళకి తేడా తెలీదా నీకు? కడుపును పుట్టినోళ్లతోనే కసాయిదాన్లా ప్రవర్తిస్తావా? ఇంద్రమ్మ, అనవసరంగా ఆవేశపడుతున్నావు, మాట్లాడకు. నాకు తెలియకుండా అన్నని కట్టిపడేయడమే మీరు చేసిన తప్పు. అది నిలదీయనీకొస్తే నన్ను కూడా కట్టిపడేస్తారా? ఏ రాసినా 20 ఏళ్లుగా అమ్మ అమ్మ అని ఏడ్చి మరీ నా కాడికి వచ్చినావు కదా, ఇప్పుడేమైపోయినాదిరా అమ్మ మీద ప్రేమ? ఏం చేయమంటావు అమ్మా? నువ్వు ఇదివరకట్లా లేవు. పగ నాకు నేర్పి
నువ్వు మాత్రం పగ నదులేసి ప్రేమ వైపు వెళ్ళిపోయావు. మనకి కష్టం కలగనీక కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోమని చెప్పినాను గాని ఆ పగ మన కుటుంబం మీద చూపించమని చెప్పినాన్రా. చూసినావా అన్నా, తప్పంతా ఈళ్ళు చేసి చివరికి అదంతా నా మీదకి నెట్టేస్తా ఉండారు. వీళ్ళు చేసిన పని వల్ల నీ ముందు నేను సెట్టదాన్ని అయిపోయినాను. ఇదంతా కాదన్నా, వీళ్ళెవరితో మనకి పని లేదు. ఇది వరకట్లాగానే మనం కలిసి ఉందామన్నా. నటించమా కేంద్రమ్మా. నీకు తెలియకుండా నీ కొడుకు కాలు కూడా కదపడు. ఆడిని అట్లా తయారు చేసింది నువ్వు. అట్లాంటిది ఇదంతా నీకు తెలవకుండా జరిగినదంటే నన్ను ఎట్టా నమ్మమంటావు? వదినా, నువ్వైనా అన్నకు చెప్పు వదినా. ఏంది వదినా? నేను వదినా అన్న విషయం నీకు గుర్తున్నదా?